బ్రేకింగ్ న్యూస్ జాతీయ రహదారిపై గురుకుల విద్యార్థులు మెరుపు ధర్నాకు దిగారు. షాద్ నగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. గురుకులంలో అక్రమాలు ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ శైలజ తీరుకు నిరసనగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ నిధులు సొంతానికి వాడుకుంటుందని, ప్రిన్సిపాల్ తమను వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు స్టూడెంట్స్. ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థుల్ని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. గురుకులం ప్రిన్సిపాల్ శైలజపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. శైలజ ఎక్కడ పని చేసినా విద్యార్థుల్ని వేధించడం అలవాటుగా మారిందంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. సంవత్సరం క్రితం సూర్యాపేట గురుకుల స్కూల్లో పనిచేస్తున్నప్పుడు స్కూల్లోనే మద్యం తాగుతూ సీసాలతో అడ్డంగా బుక్ అయింది. మద్యం తాగి వేధింపులకు గురి చేస్తోందంటూ సూర్యాపేటలో విద్యార్థులు గతంలో రోడ్డెక్కారు. ప్రిన్సిపల్ శైలజను గత ఏడాది ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయినా ప్రిన్సిపల్ శైలజ తీరు మార్చుకోలేదు. ఇప్పుడు నాగర్ కర్నూలు గురుకుల కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేస్తుంది శైలజ. జాతీయ రహదారిపైన గురుకుల విద్యార్థులు మెరుపు ధర్నాకు దిగారు. షాద్ నగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. గురుకులంలో అక్రమాలు జరుగుతున్నాయి, వాటిని ఆపండి, ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మనం చూస్తున్నాం షాద్ నగర్ జాతీయ రహదారిపైన పదుల సంఖ్యలో విద్యార్థులు అక్కడ బైఠాయించారు. తమను ప్రిన్సిపాల్ శైలజ వేధిస్తోంది, ముందు ఆ వేధింపులు ఆపేలాగా ప్రయత్నం చేయండి, తర్వాతే మాకు చదువు చెప్పించండి అంటూ విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. పదుల సంఖ్యలో అక్కడికి విద్యార్థుల్ని చేరుకున్నారు. అయితే ఆ విద్యార్థుల్ని అక్కడి నుంచి కొంతమంది విద్యార్థులు అక్కడి నుంచి తరలించారు పోలీసులు. అయితే శైలజ, ప్రిన్సిపాల్ శైలజ గతంలో ఎక్కడ పనిచేసినా కూడా విద్యార్థుల్ని వేధిస్తూ విద్యార్థుల్ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతుందంటూ ఆరోపణలు ఎదుర్కొంది. గతంలో సూర్యాపేట గురుకులంలో పనిచేసినప్పుడు కూడా శైలజ తీరు వివాదాస్పదం కావడంతో అప్పుడు కూడా ఉన్నతాధికారులు శైలజను సస్పెండ్ చేశారు. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం ఇస్తారు. శంకర్, విద్యార్థులు చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాం, ఆ శైలజ తీరుతో చాలా వరకు తీవ్రంగా వేధింపబడుతున్నాం, కాబట్టి ముందు ఆ ప్రిన్సిపాల్ పైన చర్యలు తీసుకోండి, తర్వాతే మాకు చదువు చెప్పండి అంటూ వాళ్ళు ఆందోళన కొనసాగించారు. సో విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రధానంగా వాళ్ళు ఏమంటున్నారు? విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా చెబుతున్నారు? రాజేష్, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కమ్మదనం గురుకుల సంక్షేమ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కి దాదాపుగా 2-3 గంటలు అవుతుంది. ఇప్పటికి కూడా విద్యార్థులు చెప్తున్నది ఒకటే, గతం నుంచి కూడా ఏమో పూర్తిగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు దూషించడం కూడా చేసేదని చెప్పి విద్యార్థులు ఫ్లడ్ కార్ల రూపంలో కావచ్చు గతం నుంచి చాలా సందర్భాల్లో చెప్పినా పట్టించుకోలేదని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక శైలజకు సంబంధించి ప్రజెంట్ ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి శైలజకు సంబంధించి గతంలో సూర్యాపేటలో పనిచేస్తున్నప్పుడు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు కూడా ఈమె నేరుగా ఆ పాఠశాలలోనే మద్యం తాగుతూ అడ్డంగా బుక్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అప్పుడు ఆమె మీద పూర్తిగా ఆమెను సస్పెండ్ చేయాలంటూ కూడా విద్యార్థులు రోడ్డెక్కడంతో అప్పుడు గత 1 సంవత్సరం పాటు ఆమెను సస్పెన్షన్ కు గురి చేశారు. అయినా కూడా తర్వాత విధుల్లోకి చేరిన తర్వాత తిరిగి ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత ఆమె లోపల మార్పు వస్తుంది అనుకున్నారు, కానీ ఎక్కడ కూడా అలాంటి మార్పు రావడం లేదు. పేద విద్యార్థులనే ప్రధానంగా టార్గెట్ చేసుకోవడం, వాళ్ళను చదువుల పట్ల ఇబ్బందులు పెట్టడం, పరీక్షలు రాయించే కన్నా ముందు మానసికంగా వారిని వేధిస్తుందంటూ కూడా విద్యార్థులు ప్రజెంట్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికీ పూర్తిగా తమకు ఒక హామీ ఇవ్వలేదు. అంటే ఇప్పటికీ ఆ శైలజను సస్పెండ్ చేసే వరకు తాము రోడ్డు పై నుంచి అసలు వెళ్లేదే లేదంటూ భీష్మించు కూర్చున్నారు. ఇప్పటికైతే పోలీసులు అక్కడికి చేరుకొని కొంత విద్యార్థులతో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విద్యార్థులు ఎక్కడ కూడా ఊరుకోవడం లేదు. ఎందుకంటే సడన్ గా జరగలేదు, గతంలో కూడా శైలజ ఇదే విధంగా ప్రవర్తించింది కాబట్టి ఆమె ఏ విధంగా ఉందో ఆమె ప్రవర్తన తీరు పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఆమె సస్పెండ్ చేయాలంటూ కూడా పూర్తిగా అక్కడ విద్యార్థులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మొత్తం ఓవరాల్ గా చూస్తే మాత్రం గతం నుంచి ఇప్పటి వరకు కూడా శైలజకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆమెకు మంచి ట్రాక్ రికార్డ్ లేదు. మొత్తం ఎక్కడికి వెళ్ళినా కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతూ వస్తుంది. పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం, చదువుకునే వారి పట్ల. శంకర్, అయితే ఇప్పటికిప్పుడు ఒక రోజులో వచ్చినటువంటి రియాక్షన్ గా కనిపించట్లేదు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వేధింపులకు గురవుతున్నారు, చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి అంత బ్లోఅవుట్గా వాళ్ళందరూ బయటకు వచ్చి రోడ్డు పైన బైఠాయించారు. సో ఉన్నతాధికారులు ఎవరైనా వచ్చి వాళ్ళ విద్యార్థులతో కన్విన్స్ చేశారా? లేదు మీరు అంటున్నట్టుగా ప్రిన్సిపాల్తో మాట్లాడదాం, ప్రిన్సిపాల్ పైన యాక్షన్ తీసుకుంటామంటూ ఎటువంటి ఏమైనా హామీ ఇచ్చే ప్రయత్నం ఉన్నతాధికారుల నుంచి జరిగే అవకాశం కనపడుతోందా?
రాజేష్, ఎందుకంటే గతంలో అంటే సంవత్సరం నుంచి కూడా పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది. ఆమె లోపల మార్పు వస్తుంది, సరే మార్పు వస్తుందని చెప్పి ఆశించాం, కానీ అట్లాంటిది ఎక్కడా జరగడం లేదు. ఎక్కడైతే ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజుల విషయంలో ఇస్తున్నటువంటి డబ్బును, కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా తప్పుదారి పట్టిస్తుంది. కొంతమందితో నేరుగా డబ్బులు తీసుకొని పరీక్షలను రాయించడానికి అనుమతులు, ఇలాంటివన్నీ కూడా ఆమె పూర్తిగా మోసాలకు పాల్పడుతుంది. ఆమె లోపల మార్పు వస్తుంది. గతంలో చాలా సార్లు కింది స్థాయి అధికారులకు చెప్పినప్పుడు ఆమె మారుతుంది అనుకున్నాం, కానీ ఇప్పటికి కూడా ఆమె లోపల ఎలాంటి మార్పు రాలేదు. అందుకే మేము ఈ రోజు ఈ విధంగా ధర్నా ప్రారంభించాం. కాబట్టి ఖచ్చితంగా మాకు సపోర్ట్ ఇవ్వాలి, పూర్తి స్థాయిలో ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలి, లేదంటే మాత్రం మేము వినేదే లేదని చెప్తున్నారు. ఇప్పటికైతే పై స్థాయి అధికారులు దీని మీద కొంత మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది, చర్చలు జరుపుతున్నారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత విద్యార్థులు కోరుకునేది ఒక్కటే, ఇక్కడికి వచ్చినటువంటి ఉన్నతాధికారులు ఎవరైనా సరే ఒకరు తమకు హామీ ఇవ్వాలి, లేదంటే మాత్రం అసలు ససేమిరా మేము వినేదే లేదు. ఎందుకంటే గతంలో కూడా సూర్యాపేటలో చేసినప్పుడు కూడా ఆ విద్యార్థులను కూడా చాలా రకరకాలుగా హింసించింది. ఆ హింసలు ఇక్కడ మేము తట్టుకోవడం మా వల్ల కాదంటూ కూడా విద్యార్థులు పూర్తి స్థాయిలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికైతే మరికొద్ది సేపట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు ఉన్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొంత పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కలెక్టరో లేదా ఆర్డీఓనో లేకుంటే సాంఘిక సంక్షేమ పాఠశాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైనా అక్కడికి వచ్చి వారికి ఒక హామీ ఇచ్చి ఆమెను సస్పెండ్ చేస్తే తప్ప పూర్తి స్థాయిలో అక్కడ ధర్నానైతే విద్యార్థులు విరమించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. నాగర్ కర్నూలు గురుకులం ప్రిన్సిపల్ శైలజ తీరును నిరసిస్తూ నిత్యం వేధిస్తోంది అంటూ విద్యార్థులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా మేము భరిస్తున్నాం, అయినప్పటికీ తన తీరు మార్చుకోవట్లేదు అంటూ ప్రిన్సిపాల్ శైలజ పైన చర్యలు తీసుకోండి, తర్వాతే మాకు చదువు చెప్పండి, గురుకులంలో జరుగుతున్నటువంటి అక్రమాల్ని ఆపండి అంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. షాద్ నగర్ వెళ్ళే జాతీయ రహదారిపైన వాళ్ళు బైఠాయించారు, తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు ఎవరైనా రావాలి, ప్రిన్సిపల్ పైన చర్యలు తీసుకుంటామని మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఇక్కడ నుంచి వెళ్తామంటూ వాళ్ళు భీష్మించి కూర్చున్నారు. ఇక్కడికే పోలీసులు కొంతమంది విద్యార్థులను ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మిగిలిన విద్యార్థులు కూడా అక్కడ ఇంకా రోడ్డుపై బైఠాయించారు, తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. గురుకులాల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, గురుకులాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను నివారించండి, ప్రిన్సిపల్ శైలజ వేధింపులు ఆపే విధంగా చర్యలు తీసుకోండి, తర్వాతే మాకు చదువు చెప్పండి అంటూ వాళ్ళు ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో షాద్ నగర్ జాతీయ రహదారి పైన భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.